బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము పరంధామం యొక్క అసలు సత్యమును, ఆత్మ అక్కడ ఏం చేస్తుంది అనేటువంటి విషయం గురించి బాపూజీ చెప్పిన ఫస్ట్ పార్ట్ విన్నారు. ఇది చాలామంది పిల్లలకు వస్తున్నటువంటి ప్రశ్న. మనం పరంధామానికి వెళతాము, అక్కడ ఆత్మ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేటువంటి డౌట్ డౌట్ అంటే తెలుసుకోవాలని ఉత్సుకత, కుతూహలము ఉన్న కారణం వల్ల అడుగుతూ ఉంటారు. సాక్షి లైవ్లో కూడా, అనంతబాయ్ లైవ్లో కూడా చాలామంది ఈ యొక్క ప్రశ్నను వేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా బాపూజీ ఫస్ట్ పార్ట్లో చెప్పటం జరిగింది. ఇంకా బాపూజీ అంటున్నారు, బేహద్ కళా పరంధామంలోకి, ఏ కళా పరంధామంలో అయినా వెళితే అక్కడ పరం శాంతి, పరమానంద స్వరూపంలో ఆ కళకు సంబంధించినటువంటిది అనుభవం అనేది అవుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క సెకండ్లోనే అన్నీ చూడగలుగుతారు. ఒక్క సెకండ్లోనే అక్కడ, అనగా ఒక్క సెకండ్లో కోటో భాగంలోనే మీరు అక్కడ చూడగలుగుతారు, వెళ్ళనూగలుగుతారు, అనుభవము చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు బాపూజీ. ఎందుకంటే అక్కడ మరి నీరు మా బేహద్కే బేహద్ కళ పవర్ కలిగినటువంటి ఆత్మ వెళ్ళారు. చోటురాం బాపూజీని కూడా తీసుకొని వెళ్ళారు. చోటురాం బాపూజీకి కూడా 5 రెట్లు పవరు ఇవ్వటం జరిగింది. అంటే 5 రెట్లు ఇస్తే 10 రెట్లు ఇంకా ఇవ్వటం జరిగింది. ఆటోమేటిక్గా చోటూరం బాపూజీ మా అంటూ ఉన్నారు. మీరు మాని అందరికీ తెలిసిపోయింది. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఈమె మా తల్లి, అంటే రచయిత బేహద్దు మైటు బాపూజీ యొక్క ఆల్మైటీ అథారిటీ యొక్క శక్తి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తల్లికి కూడా పిల్లల మీద చాలా ప్రేమే ఉంటుంది కదా, పవరు ఇచ్చి ఎక్కువగా పిల్లల్ని పాలన చేస్తూ ఉంటారు. అడగటంతో మరి ఇంకా ఎక్కువ ఇవ్వటం జరిగింది. 5% అంటే 10% పవర్ అడిగితే ఇచ్చేస్తారు కదా, ఇచ్చారు. అట్లాగే ఎవరైతే 100% పవర్ ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారో బ్రహ్మాండాల్లో, వాళ్ళను బయట నుండి వాళ్ళతోటి బాహ్య ప్రపంచంలోకి తీసుకొని, అంటే బేహద్ కళా పరంధామం బయటికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుండి విమానంలో మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, బేహద్దు పిల్లలందరూ కూడా అక్కడికి 100% పవర్ ఉన్నటువంటి వాళ్ళు కొత్త 100%, 200% లేయర్స్లో ఉంటూ ఉంటారు. ఈ లేయర్లో కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటూ ఉంటారు. మధ్య కొంత ప్రదేశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇది మీరు సాక్షి భయం ద్వారా బాపూజీ చెప్పిన బేహద్ కళల బ్రహ్మాండము, కొత్తగా కొత్త ప్రపంచం, కొత్త బ్రహ్మాండాన్ని, మల్టీవర్స్ని తయారు చేస్తున్నారు అనేటువంటి వీడియోలో కూడా లేయర్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కడికి వెళతారు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త బ్రహ్మాండాన్ని పిల్లల కోసం తయారు చేయటం జరుగుతుంది. ఇక్కడ పిల్లల కోసం బ్రహ్మాండం తయారు అవ్వటము అనేది దానిలో వారికి చెప్పడం జరిగింది. కొత్త బ్రహ్మాండం ఎలా తయారు చేస్తారు అనే ప్రశ్న కింద ఉన్న పిల్లలకి క్వశ్చన్ వస్తుంది, పైన ఉన్న పిల్లలకి వస్తూ ఉంటుంది. దానిలో అందరికీ పిల్లలకి పవర్ ఇచ్చి అక్కడ బ్రహ్మాండంలోకి తీసుకొని వెళ్ళటము, వేరు వేరు కళల పవరు అందరికీ ఇవ్వటము జరుగుతుంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. కళల యొక్క పవరు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. కొందరికి 200 కళలు, కొందరికి 500 కళల పవరు, 1000%, 2000%, 30,000, 20,000 వరకు కూడా పవర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా ముందుకి వెళితే పూర్తిగా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మీరు ఇక్కడ సంపాదించుకున్నారో జ్ఞానము, యోగము, ధారణ, సేవతోటి అక్కడ అంత సంపాదనతోటే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇది పర్సెంట్ పవర్,
మీకు ఎంత లభిస్తుందో ఇక్కడ బాపూజీ ద్వారా అంతా ఆ స్టేజ్‌లోకి, హైలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ స్టేజ్ చాలా హై లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ వర్ణన చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అక్కడ విషయాలు ఇక్కడ చెప్పటము, ఇక్కడున్న పిల్లలు హద్దుబుద్ధి ఉన్నవాళ్ళు తెలుసుకోవటం కూడా కష్టమే. ఈ స్టేజ్‌ని వర్ణన చేయటము అనేది అది కొంచెం హ్మ్, కష్టమే అంటున్నారు బాపూజీ. మనసులో పరం ఆనందము, పరం శాంతి వర్ణన చేయటం ఎంత కష్టమో, అదే విధంగా మరి అక్కడ ఉండేటువంటి స్థితిని, విషయాలను వర్ణన చేయటం అంతే కష్టం. అక్కడ లెక్క లేనంత బేహద్‌కే బేహద్ పరమానంద స్వరూపంలో ఉంటారు. బేహద్ పరం శాంతి స్వరూపంలో ఉంటారు. మరి అక్కడ ఏదైతే పూర్తిగా ఆత్మలు విహారం చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా! బేహద్దు 9 కళల బ్రహ్మాండం ఏదైతే ఉందో, మరి బాపూజీ అంటూ ఉన్నారు కదా! 9,00,000 మందికి కూడా ఆ బేహద్‌కే బేహద్ కళల బ్రహ్మాండంలో ఒక లైట్ గోళాన్ని తయారు చేస్తాము అని. ఇక్కడ మల్టీవర్స్‌లో కూడా కొత్త బ్రహ్మాండాన్ని తయారు చేస్తూ ఉన్నారు కొత్తగా. బేహద్‌కే బేహద్ కళ బ్రహ్మాండము అంటే నలువైపులా పూర్తిగా బ్రహ్మాండాలు తిరుగుతూ ఉంటాయి. ఈరోజు అస్తిత్వంలో ఏదైతే ఉన్నదో అది బేహద్‌కే బేహద్ కళ బ్రహ్మాండము. దానిలో 100% పవర్ కలిగినటువంటి వాళ్ళు లేయర్స్‌లో క్రింద ఉంటూ ఉంటారు. అంటే కింద 200% పవరు, 300% పవరు, 400 ఇలాగా బ్రహ్మాండంలో మరి 9,00,000 మంది ఆత్మలు కొత్తగా పరంధామాన్ని తయారు చేయటం అనేది జరుగుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఒక కొత్త బ్రహ్మాండం. కొత్త పరంధామము అంటేనే బ్రహ్మాండం నలువైపులా ఇది కూడా ఈ ఆత్మలు తిరుగుతూ ఉంటారు. బేహద్కే బేహద్ కళ పరంధామంలో అక్కడ పిల్లలందరూ కూడా పరమానంద స్వరూపంలో బేహద్కే బేహద్ పరమానంద స్వరూపం యొక్క స్థితిలో ఉన్నారు. బేహద్కే బేహద్ పరం శాంతిలో ఉన్నారు. ఇక్కడ చూడండి 9,00,000 మంది ఒక పరివారము. ఇది బేహద్దు పరివారము. బేహద్దు అమర పరివారము. కాబట్టి ఎప్పుడు వాళ్ళు సదా అమరులుగానే ఉంటూ ఉంటారు. బేహద్దు సంపాదన, బేహద్దు కళా పవరు ప్రాప్తి పొందటంతో అక్కడ అందరూ ఖుషి అయిపోతారు. ఇక్కడ వచ్చినప్పుడు అందరూ మర్చిపోయారు. ఏది జ్ఞాపకం అనేది లేదు. ఇక్కడ నుండి ఏ విధంగా ఆత్మ నిరాకారి స్టేజ్‌లోకి వెళ్ళిపోతుందో అంతా మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కారణ శరీరంలో ఏదైతే రికార్డింగ్ ఉన్నదో అన్నీ మర్చిపోవటం జరుగుతూ ఉంది. అంత రికార్డింగ్ అనేది ఏమీ ఉండదు నిరాకారి స్టేజ్‌లో. కొంత రికార్డింగ్స్ అనేది ఉండని కారణం వల్ల మర్చిపోతూ ఉంటారు. అంత ఎగిరిపోతుంది అంటున్నారు బాపూజీ. ఇక పైకి వెళ్ళినటువంటి విమానం 9,00,000 మంది అమర బేహద్దు పరివారంతో పాటు విమానం ఎగురుతుంది. అప్పుడు మనసులో చాలా ఖుషి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎంత ఖుషి ఉంటుంది అంటే ఎవ్వరూ కూడా దీన్ని వ వర్ణించను లేరు. అందరూ చూస్తూ ఉంటారు. ఒకరికొకరు 200, 300, 400 కళల్లో కూడా తర్వాత వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఆనందము, పరమానంద స్వరూపంలో ఖుషిగా ఉంటూ ఉంటారు. పైన ఏ విధంగా వెళ్తూ ఉంటారో 1,00,00,000 కళ, 100,00,00,000 కళ ఇలాగా ముందుకి పెరుగుతూ ఉంటారు. విమానం వెళుతున్న కొద్దీ బేహద్దు కళలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బేహద్ కళ పరంధామం బయటకి రావటము అనేది ఏమీ ఉండదు. కొత్త పరంధామములో మరి వెళతారు. విమానం సీదా కొత్త పరంధామంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అందరికీ ఖుషి అవధులు దాటిపోతుంది. ఆ ఆనందాన్ని ఆలోచించను లేరు, వర్ణన కూడా చేయలేరు. అంత కల్పనగా ఉండొచ్చు. అది కల్పన మాత్రం కాదు. అసలు ఊహించను లేరు అంటున్నారు
బాపూజీ. ఎప్పుడైతే మీరు ఒక కళా పరంధామంనే కల్పన చేయలేరు అంటే బేహద్‌కే బేహద్ కళల పరంధామాన్ని ఏమి కల్పన చేయగలరు? ఏమి ఊహించగలరు? ఆ యొక్క స్థితిని, స్వరూపాన్ని, అక్కడుండే ఆనందాన్ని ఇక్కడ వర్ణించటము చాలా కష్టము అంటున్నారు బాపూజీ. ఇక్కడ ఎప్పుడైతే ఆహ్, నీరు దీది నా యొక్క అన్‌కాన్షియస్ మైండ్‌లోకి అన్ని విజన్స్ వేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా విజన్స్ అన్‌కాన్షియస్ నుండి సబ్‌కాన్షియస్‌లోకి తీసుకొని వచ్చి నేను చూస్తూ ఉంటాను. మరలా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళుతూ ఉంటాను. అనగా ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉండి నేను చూస్తూ ఉంటాను. అప్పుడే కొంచెం తేలికపాటి అనుభవము అవుతూ ఉంటుంది. అన్‌కాన్షియస్ మైండ్ నుండి కాన్షియస్ మైండ్‌లోకి రావటం కూడా అప్పుడు నాకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. అక్కడ యొక్క అంశం మాత్రము చూడటంతోటే చాలా ఆనందం కలుగుతుంది ఎవరికైనా. అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే అంశం మాత్రం చూస్తానో, ఆ అంశం మాత్రమే ఇక ఫీలింగ్‌తో పాటు కొన్ని విజన్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా తేలికపాటి విజన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే వర్ణన చేస్తూ ఉన్నారో అంశలో కూడా అంశయే అది. ఎందుకంటే అక్కడ వర్ణన అక్కడవి అన్నీ వర్ణన చేయటం నాకు అసలు మాటలే రావటం లేదు. ఏ మాటలతోటి దాన్ని వర్ణించాలి? అసలు శబ్దాలు దొరుకుతాయా ఈ స్థూల ప్రపంచంలో? బేహద్దుకే బేహద్దు కళల పరమానందాన్ని, పరం శాంతిని, పరం సుఖాన్ని, పరం లైట్‌ని ఏ మాటలతో నేనిక్కడ వర్ణన చేయను? ఇక్కడ శబ్దాల్లో వర్ణన చేయటం చాలా కష్టతరం అంటున్నారు బాపూజీ. అక్కడ శబ్దము లేదు గదా! మరి ఏ శబ్దంతో వర్ణించను? ఏ శబ్దం దాన్ని ఆహ్, వర్తిస్తుంది? మీరు ఆలోచించండి కొద్దిగా. అందుకనే బాపూజీ అంటున్నారు, అంతా కూడా చాలా వేరు వేరుగా ఉంటుంది. అక్కడ శబ్దము, రూపము, రంగు అన్నీ కూడా వేరు వేరుగా ఉంటుంది. భావమే వేరు ఉంటుంది. నిరాకారి స్టేజ్ యొక్క పరం శాంతి, పరమానంద స్వరూపం యొక్క స్టేజే వేరుగా ఉంటూ ఉంటుంది. అందుకనే అక్కడ సదా పూర్తి బ్రహ్మాండంలో 9,00,000 మంది అమర పరివారంతో పాటు బేహద్ అమర పరివారంతో పాటు పూర్తిగా బ్రహ్మాండము పరంధామంలో తిరుగుతూ ఉంటూ ఉంటారు. నలువైపులా తిరుగుతూ ఉంటారు. బేహద్‌కే బేహద్ కళల పరంధామంలో 9,00,000 పరివారము ఆహ్, అంతా ఒక పరివారంగా తోడు తోడుగా ఉంటారు. ఇది చాలా లెక్కలేనంత బేహద్ ఖుషి, ఆనందాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. నేను ఏదైతే చూడాలనుకుంటూ ఉన్నానో అది నాకు చూపిస్తూ ఉన్నారు. ఈ కిందకు చూస్తే పూర్తిగా ఊబిలో ఉన్నట్టుగా, అధోపాతాళంలో ఉన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చూడాలి అనుకున్నా కూడా ఆత్మ కోరుకోదు చూడాలి అది. ఎందుకంటే ఎవరైనా అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన పరం శాంతి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు కింద ఎవరు చూస్తారు? 100 కళల క్రింద వరకునే చూడలేరు. మల్టీవర్స్ వరకు 100 కళల మల్టీవర్స్ వరకు కూడా ఏమి చూడగలుగుతారు? ఇక్కడ ఒక ఇసుక రేణువన్నంతే. అంటే ఈ స్థూల బ్రహ్మాండం గానీ, లేకపోతే మల్టీవర్స్ గూడా అక్కడి నుంచి ఒక ఇసుక రేణువు, విసుక రేణువే అంతే. అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ! అక్కడ ఉండి అనుభవము మనము చేసుకోలేము. ఇక్కడ అనుభవము చేసుకోటానికి మరి జ్ఞానం కావాలి గదా! అక్కడ జ్ఞానం లేదు. ఇక్కడ జ్ఞానం ఉన్నా అంత స్థితి లేదు. జబర్దస్త్‌గా ఎవరైతే మరి చూడాలి అనుకున్నా వాళ్ళకి కనిపిస్తుందా? లేదు. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటూ ఉంటుందో వాళ్ళ పనిలో అంతగా వాళ్ళు చూడగలుగుతూ ఉంటారు. రిపోర్టు పైకి పంపిస్తూ ఉంటారు.
అంటే కింద రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారు? చోటురాం బాపూజీకి, ఇంకా 100 కళలలో జీటీ నుండి వచ్చిన వాళ్ళకి, 21 వంశావళి వాళ్ళకి బాపూజీ డ్యూటీ ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. ఈ రిపోర్ట్ అంతా తీసుకొని నాకు చెప్పండి అని పైకి పంపించారు. ఆల్మైటీ అథారిటీకి పంపించడం కూడా జరిగింది రిపోర్టుని. పని అలా చేయటము జరిగింది. కింద ఈ యొక్క బ్రహ్మాండాన్ని చూస్తే అదో పాతాళమే, కింద చెత్తా చెదారమే లాగా కనిపిస్తుంది. ఈ చెత్తా చెదారాన్ని ఎవరు చూస్తారు? ఎక్కడ పరమానందము, ఎక్కడ పరం శాంతి, పరం సుఖం, బేహద్దుకే బేహద్దు స్థానము, ఎక్కడ ఈ చెత్తా చెదారం, కుళ్ళు, ఈర్ష, ద్వేషం, అసూయ, కామ, క్రోధ, లోభం, మోహ, అహంకారాలు, ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి దేహాభిమానంలో కొట్టుకొని దేహము దేహ సంబంధికుల్లో ఇరుక్కుపోయి ఆత్మస్వరూపాన్ని మర్చిపోయారు. ఈ చెత్తను ఎవరు చూడాలనుకుంటున్నారు? మరి అందరూ పరమానంద స్వరూపంలో ఉండేవాళ్ళు. అక్కడ 9 లక్షల బేహద్ అమర పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా, అన్యోన్యంగా, ఆత్మిక ప్రేమలో రంగరించబడి ఉంటూ ఉంటారు. పరస్పరం ప్రేమానురాగాలతో ఉంటారు. ఆ ప్రేమను వర్ణన చేయటం కూడా లేదు. లవ్ అండ్ లైట్, లవ్ అండ్ లైట్ అని చెప్తారు చూడండి, అది అది పూర్తి పరివారము ఒక్క కుటుంబంగా, వసుదైవ కుటుంబంగా ఇక్కడ అనుకుంటారు. అది వసుధ అనేది లేదు, కానీ బేహద్దు పరివారం కలిసిమెలిసి అలా ఉంటారు, అంత ప్రేమ ఉంటారు. ఆ ప్రేమని ఇక్కడ వర్ణన కూడా చెయ్యను లేము. నాకు కూడా మాటలు రావటం లేదు, శబ్దం అందటం లేదు, చాలా కష్టంగా ఉంది చెప్పటం, మీకు అర్థం చేయించటం అంటున్నారు బాపూజీ. పరం ప్రేమ అది, బేహద్దు కళల పరమ ప్రేమ. అందరూ పరమానందం యొక్క స్థితిలో ఉన్నారు, బేహద్దు పరమానంద స్వరూపంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి స్థితి అన్నమాట. అక్కడైతే సమయం అనేది లేనే లేదు, పంచతత్వాలు లేవు, పరమతత్వాలు లేవు, కానీ సమయం ఎక్కడ ఉంటుంది? ఇంకా తత్వాల ప్రపంచంలోనే, మృత్యులోకంలోనే కదా కాలము. అందుకని నేను కొద్దిగా స్థూలంగా మీకు పిల్లలకు అర్థం చేయించటానికి కొద్దిగా భాషను ఉపయోగించాను అని అంటూ ఉన్నారు బాపూజీ. ఎందుకంటే పిల్లలందరూ కూడా సాక్షిని, అనంతబాయిని, నిమిత్తమైన వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటారు. అందుకని నేను ఈ యొక్క బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళి ఏం చేస్తారు అనే డౌట్ వాళ్ళకి కలిగింది కాబట్టి 2 మాటల్లో ఇషారా సైకే ఇది కొంచెమే చెప్పాను. ఎప్పుడైతే ప్రాక్టికల్లో మీరు వెళతారో అక్కడికి ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతారు. బాపూజీ కూడా పాత వీడియోల్లో కూడా మీరు మీకంతా అనుభవం పైకి ప్రాక్టికల్గా పైకి వెళ్ళినప్పుడు వ్యక్తం నుండి అవ్యక్తమై పరం లైట్, పరం ప్రకాశ స్వరూపంలో వెళ్ళినప్పుడు మీరు అనుభవం చేసుకుంటారు అని చెప్పారు. అక్కడ ప్రాక్టికల్ అనుభవాన్ని ఇక్కడ వర్ణన చేయటం చాలా కష్టము అంటున్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, ఈ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయండి. పరం మహాశాంతి. ధన్యవాదాలు.